అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనం వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 13వ తేదీన శుక్రవారం రోజున అయితే వీరి జీవితంలో ఒక పెద్ద ప్రళయం అయితే రాబోతుంది. కాబట్టి అది దేనికి సంబంధించి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా ఈ తులారాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారికి అపారమైన తెలివితేటలు, చురుకుదనం ఈ రాశి వారికి అధికంగా అయితే ఉంటుంది. వీరి మెదడు ఎప్పుడు కూడా కంప్యూటర్ లాగా పనిచేస్తూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏ విషయమైనా సరే ఇట్టే పట్టేస్తారు. దానికి తగ్గట్టుగా సమయస్ఫూర్తిగా చమత్కారంగా మాట్లాడడంతో మీకు మీరే సాటి. మీ మాటల గారడితో ఎవరైనా ఇట్టే ఆకట్టుకోగలుగుతారు ఈ తులారాశి వారిని. ఇక ఎంతటి క్లిష్టమైన విషయాలనైనా సరే సులువుగా అర్థమయ్యేలాగా చెప్పగలరు ఈ రాశివారు. మీతో సంభాషణ అంటే అదొక అనుభవం. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. తులారాశిలో పుట్టిన వారికి తెలివి నిజంగా భగవంతుడు మీకు ఇచ్చిన మీలో కనిపించే మరొక గొప్ప లక్షణం ఏంటంటే, ఎలాంటి పరిస్థితులకైనా ఇట్టే సర్దుకుపోయే గుణం ఇలాంటి వారు. ఎటువంటి అడుగు వేస్తే అడుగు వెళ్ళగలరు. ఏ పాత్రను పోస్తే ఆ ఆకారాన్ని సత్కరించుకోగలుగుతారు. ఒక్క చోట స్థిరంగా ఉండడం కంటే ఎప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని, మార్పుని కోరుకుంటారు. అందుకే ఒకేసారి 2-3 పనులు కూడా అలవోకగా చేసేయగలరు. ఇక అందులో మీరు దిట్ట. అలాగే ఒక విషయానికి వస్తే గనక 2 వైపులా ఆలోచించగల నేర్పు మీ సొంతం. మీ గుణం వల్ల మీరు ఇతరులని సులభంగా అర్థమైతే చేసుకోగలుగుతారు. అందరితోనూ స్నేహంగా మెదలాలని అనుకుంటారు. ఇక తులారాశి వారు అంటే ఒక సందడి, ఒక ఉత్సాహం. మీరు ఉన్న చోట ఒక నిశ్శబ్దానికి దావే ఉండదు. నలుగురితో కలవాలన్నా, కొత్త పరిచయాలు చేసుకోవాలన్నా కూడా మీకు సరదా. మీ స్నేహశీలత స్వభావం, సరదాగా మాట్లాడే తీరు వలన అందరూ మీకు ఇట్టే కలిసిపోతూ ఉంటారు. మీ చుట్టూ ఎప్పుడు కూడా ఒక స్నేహితుల బృందం అనేది ఏర్పడుతూ ఉంటుంది. పార్టీలలో కానీ, ఏదైనా మీ బెట్టింగ్లో కానీ మీరే కేంద్ర బిందువుగా ఉంటారు. మీ హాస్యచిత్రతతో, చలాకీతనంతో వాతావరణాన్ని తేలికపరిచే అందరినీ కూడా నవ్వించగలుగుతారు. ఇక ఈ తులారాశిలో పుట్టిన వారికి అయితే మీకు స్నేహం చేయడం అదృష్టం లాంటిది అని కూడా అందరూ కూడా భావిస్తూ ఉంటారు. వయసు పెరుగుతున్న మీ మనసు మాత్రం ఎప్పుడు పరుచుగానే ఉంటుంది. మీలో ఎప్పుడు ఏదో నేర్చుకోవాలనే తపన, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంటుంది. మీలో నిత్యం ఈ యవ్వన స్వభావం, ఈ ఉత్సాహం మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉంచుతుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు కూడా వీరిని తేలికగా తీసుకుంటారు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా వీరు ఎవరికి కూడా భయపడరు. ఎందుకంటే వీరి యొక్క తెలివితేటలతో ఆ యొక్క సమస్యను అనేది పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడులు అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఎవరికైనా సమస్య వస్తే చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఈ తులారాశి వారు అలా కాదు. ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా గట్టిగా అయితే వీరు నిలబడతారు. దేనికి కూడా భయపడరు, తల వంచరు అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి మీలో ఉండే ఈ పాజిటివ్ ఎనర్జీ, ఈ ఉత్సాహం చుట్టూ ఉన్నవారికి కూడా స్ఫూర్తినిస్తుంది. చిన్న పిల్లల్లాంటి మీకు నిష్కల్షమైనటువంటి సరదా చేష్టలను అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. కేవలం మీ మాటలు చెప్పడం కాదు, మీరు చాలా తెలివిగా ఆలోచించే పనులైతే చక్కబెట్టుకుంటారు. మీకున్న బుద్ధి కుశలతతో ఎలాంటి సమస్యనైనా సరే విశ్లేషించి దానికి సరైన పరిష్కారం అయితే ఎదుర్కొంటారు. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మీకు తెలివితేటలు అయితే మీకు ఎంతో మేలు చేస్తుంటాయి. ఇక ఇలాంటి మంచి గుణాన్ని కలిగినట్టు ఉంటారు ఈ తులారాశి వారు. అయితే ఈ తులారాశి వారు జన్మించినటువంటి వారికి జూన్ 13వ తేదీన శుక్రవారం రోజున వీరు ఏం జరగబోతుంది, ఇలాంటి ప్రళయం అనేది రాబోతుందో ఇప్పుడు మనం పూర్తిగా మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం.
కాబట్టి తులారాశి వారిని ఎవరైనా సరే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ యొక్క విషయాలు ఏంటనేది మీరు గమనించగలుగుతారు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే దీనికి ఒక ప్రమాదం అనేది ముంచుకు వస్తుంది. కనుక ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రమాదం ఏ విధంగా ఉండకుండా పోతుందంటే మీ పరువు ప్రతిష్టలకు మీకు భంగం కలిగించే విధానంగానైతే ఉండబోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. 10 మందిలో మీరు అవమాన పడవలసిన పరిస్థితులు అయితే రాబోతున్నాయి. ఈ విధమైనటువంటి ప్రమాదం మీకు పోల్చి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కావచ్చు, మీలో ఒక పని చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా కాలంగా ద్వేషిస్తున్నారు. ఆ వ్యక్తి మీ పైన కుళ్ళు కుతంత్రాలు పెడుతున్నారు. మీ పైన ఒక ఆరోపణ అయితే చేయడానికైతే సిద్ధపడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే నలుగురిలో మిమ్మల్ని అవమానపరచాలని, మిమ్మల్ని చేయని ఒక తప్పులను మిమ్మల్ని ఇరికించాలని చెప్పి వారైతే చూస్తూ ఉన్నారు. ఈ విధానంగా అయితే మీ పైన నేరం అయితే మోపడం, మీరు నలుగురిలో అవమానపడతారు. అలాగే మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిపే పరిస్థితి అయితే వస్తుంది. ఇది చూసి మీ శత్రువులు కూడా సంతోషిస్తారు. ఈ విధానమైనటువంటి పరిస్థితి అయితే ఈ తులారాశి వారికి జాతకంలో ఇలాంటి పెద్ద ప్రళయం అయితే ముంచుకొస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి వీరు దినఫలాలు అయితే ఇలా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే చాలా కాలంగా కుటుంబ పరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్న వారికైతే ఈరోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుందని, అలాగే మీ యొక్క గృహంలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి మీ యొక్క కూతురికి కానీ అల్లుడికి సంబంధించినది కావచ్చు, లేదా ఇంట్లో ఎవరికైనా కొన్ని సంబంధించినటువంటి కావచ్చు, ఏదైనా సమస్యలు అయితే ఉన్నట్లయితే చాలా కాలంగా దీనివల్ల మీరు మానసికంగా కృంగిపోతున్న పరిస్థితులు అయితే అనుభవించినట్లయితే ఈరోజు కాస్త ఉపశమనం అయితే లభించే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఎక్కడికైనా వెళ్ళాలి, అలాగే కుటుంబ సభ్యులతో సరదాగా కాస్త సమయం గడపాలని అయితే కోరుకున్నట్లయితే కనుక ఆ కోరిక మీకు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. దీనికి మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలుపబడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా ఒక రకంగా చెప్పాలంటే మీకు ఇలాంటిది జరగబోతుంది. అలాగే ఈ రాశి వారికి అయితే పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులైతే వీరు పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక కలహాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజులో వీరికి ఒక ప్రళయం అనేది ముంచుకు రాబోతుంది. అంటే ఒకరి వల్ల మీకు అన్యాయం అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారు ఎక్కడున్నా సరే మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం ఎంతో ఉత్తమం. అలాగే ఈ రాశి వారికి అయితే నవగ్రహ శ్లోకం చదువుకోవాలి. ఇక మీకు అంతా అనుకూలమే జరుగుతుంది. కష్టపడి పనిచేయడం, ఓర్పు వహించడం ద్వారా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. ఒంటరిగా ఉన్న వారి తల్లిదండ్రులు తగిన దానికోసం వెతకడం ప్రారంభించవచ్చు. ఏదైనా వాళ్ళు ఆమోదించవచ్చు. ఈరోజు ప్రయాణం చేసేవారితో వచ్చే పిల్లలు పెద్దవారి కోసం తగినన్ని ఔషధాలు స్టాక్ చేసుకొని తమతో తీసుకెళ్లడాన్ని సూచించబడుతుంది. ఈరోజు విద్యార్థులు అలసత్వం మరియు ఇతర పరిజ్ఞానం వల్ల తమ చదువు నుండి దూరంగా ఉండవచ్చు. తులారాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, వృత్తి జీవితం చాలా అనుకూలంగా లేదు. తులారాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చేసి ఒక విజయవంతమైన వృత్తి జీవితం కోసం దేవుని దయగా మీ జీవితంలో సంఘటనలు అంగీకరించి నమ్రతను పెంచుకోండి. ఆనందంగా గడుపుతారు. మీ ఒత్తిడి కారణంగా ఈరోజైతే మీ జీవిత భాగస్వామితో మీరైతే పోట్లాడవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీరు
దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకున్నట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది. రేపు శుక్రవారం అమ్మవారి పూజ చేసుకొని లక్ష్మీదేవి కుంకుమార్చన చేయండి. కుంకుమార్చన చేసుకోవడం వల్ల కూడా మీకు అంతా మంచి జరుగుతుంది. కుంకుమార్చన చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అష్టైశ్వర్య ఆరోగ్యంతో ఉంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి.